శర్మ ఎద్దుగా జన్మించినంత వరకు చెప్పుకున్నాం కదా. దాని తర్వాత కదా ఈ వీడియోలో చెప్పుకుందామా. తన వీపు మీద కుంటివాడు అయిన యజమానిని మోస్తూ చాలా యాతన పడేవాడు. అలా 7-8 ఏళ్ళు గడిచాయి. ఒకనాడు ఆ కుంటివాడు ఎత్తైన ప్రదేశానికి ఎద్దును వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయి మోర్చిల్లి కింద పడి మరణించింది. జనాలందరూ అక్కడ గుమికూడి ఎద్దు మీద జాలిపడినారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలు కలగాలని భావించి తన పుణ్యాన్ని ఆరపోశాడు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమె తన పుణ్యం ఏమన్నా చేసిందో ఏదో తెలియదు కానీ ఆ ప్రజల స్ఫూర్తితో ఆమె కూడా భావంతో ఆ ఎద్దు కోసం కొంత పుణ్యాన్ని దారపోసింది. ఆ తర్వాత ఆ ఎద్దును యమలోకానికి తీసుకుని పోయారు. అయితే అక్కడ ఆ వేశ్య త్యాగం చేసిన పుణ్యం వల్లనే తన పాపాలు పోయాయి అని నిర్ధారించారు. ఎద్దు మరణ భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణుల ఇంట జన్మించింది. తనకి పూర్వజన్మ స్మృతి పోలేదు. ఒకనాడు జ్ఞాని అయి ఆ వేశ్య ఏమి పుణ్యం చేసిందో తెలుసుకోవడానికి ఆమె ఇంటికి పయనం అయ్యాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఇంకో వీడియోలో తెలుసుకుందాము. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.